సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు 2 రోజులు మేడారంలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం 4:30కు వారు మేడారానికి చేరుకోనున్నారు. అక్కడే సాయంత్రం 5 గంటల నుంచి 6:30 గంటల వరకు కేబినెట్ భేటీ జరగనుంది. ఆ తర్వాత మేడారంలో అభివృద్ధి పనులు పరిశీలించనున్నారు. ఇవాళ రాత్రి హరిత హోటల్లోనే సీఎం మంత్రులు బస చేయనున్నారు. ఇక రేపు ఉదయం పునర్నిర్మాణం చేసిన గద్దెలు ప్రారంభించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి రానున్నారు. మేడారం టూర్ ఏర్పాట్లపై కూడా డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, మేడారంలో సీఎం పర్యటన సందర్భంగా ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? ఒక కుగ్రామంగా చెప్పొచ్చు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చాలా చిన్న గ్రామం. ఈ గ్రామం కేవలం 2 ఏళ్ల ఒకసారి జరిగే మేడారం జాతర సమయంలో మాత్రమే లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. సహజంగా మేడారం జాతర సమయంలో మాత్రమే ముఖ్యమంత్రులు కావచ్చు, గవర్నర్లు కావచ్చు, లేదా మంత్రులు ఇలాంటి వివిఐపీలు అంతా కూడా అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటారు. జనరల్గా ప్రతి మేడారం జాతరలో జరిగే సిచ్యువేషన్ ఇది. కానీ ఈసారి మాత్రం ఒక చారిత్రక ఘట్టానికి మేడారం వేదిక అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఇక్కడ ఉండనున్నారు. ఇవాళ సాయంత్రం చేరుకుంటారు. ఇక్కడే బస చేస్తారు. కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు ఇక్కడి నుంచి వెలువడతాయి అనేది ప్రస్తుతం అదే విధమైనటువంటి హాట్గా అదే చర్చ జరుగుతుంది. సేమ్ టైంలో 251 కోట్ల రూపాయలతోటి మేడారంకు సంబంధించినటువంటి పునరుద్ధరణ చేశారు. గద్దెల ప్రాంగణం నుంచి మొదలు పెడితే మొత్తం మేడారాన్ని మొత్తం రూపురేఖలు మార్చారు. ఆధునిక హంగులన్నీ కూడా తీర్చిదిద్దారు. వాటన్నిటిని కూడా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి ఆ తర్వాత అమ్మవార్లకు సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం పూర్తిగా మేడారంకు రానుంది. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి సిఎస్తో మొదలు పెడితే డీజీపీ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్స్కు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఇట్లా అధికారుల యంత్రాంగం అంతా కూడా ఇక్కడికే మేడారంకు తరలి వస్తుంది. మొత్తం మేడారంలో రాష్ట్ర పరిపాలన మొత్తం కూడా ఇక్కడి నుంచే ఇవాళ కేంద్రీకరం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆధునిక హంగులతోటి మొత్తం మేడారం అంతా కూడా తీర్చిదిద్దారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అయితే మేడారంకు సంబంధించినటువంటిది విడిది చేయాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. సహజంగా అట్లాంటి ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకు తాత్కాలికంగా 1-2 గంటలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పర్యటనలో ఏర్పాట్లు చేయడం, పూర్తిగా మేడారంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం, తర్వాత సిఎస్తో సహా మొత్తం 300 మంది డెలిగేట్స్, అందులోనూ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, వీళ్ళంతా కూడా ప్రజెంట్ మేడారంలోనే బస చేయనున్నారు. కాబట్టి దాన్ని తగ్గట్టుగా కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. మేడారం అంటే సహజంగా కేబినెట్ సమావేశాలంతా కూడా సెక్రటరియట్లో జరుగుతాయి. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అధికార యంత్రాంగం అక్కడ అందుబాటులో ఉంటుంది. కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అవన్నీ ఉంటాయి. అదే తరహాలో మేడారంని కూడా ఆ ఏర్పాట్లు చేయాలనే దానికోసం జపాన్ టెక్నాలజీతో ఉన్నటువంటి టెంట్స్ కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆధునిక హంగులు కావచ్చు, వీటన్నిటి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనకు కనిపిస్తుందేమో కేబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు ఇక్కడి నుంచి కేబినెట్కు సంబంధించినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడి నుంచి ప్రకటిస్తారు. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హరిత హోటల్కు సంబంధించి కూడా పూర్తిగా సీఎం భద్రతకు సంబంధించినటువంటి అధికార వింగ్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళే పూర్తిగా సెక్యూరిటీ అంతా కూడా చూస్తున్నారు. దాదాపు సెక్యూరిటీ ఇక్కడికి రావాలంటే కూడా 3 అంచెల భద్రతతోటి ఈ మేడారంలో ఉన్నటువంటి హరిత హోటల్ అంతా కూడా వాళ్ళ ఆధీనంలోకి ఉంచుతున్నారు. ముందుగా ఎవరికైతే డెలిగేట్స్ ఉన్నారో వాళ్ళకు పాసెస్ ఇచ్చారు, వాళ్ళకు మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. అయితే కేబినెట్కు సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించి కూడా హరిత హోటల్లో ఉన్నటువంటి హాల్లో ఏర్పాటు చేశారు. మంత్రులు అదేవిధంగా వన్ సైడ్ మంత్రులు ఉండే విధంగా, రెండో సైడు సెక్రటరియట్ సంబంధించినటువంటి అధికారులు సిఎస్ కావచ్చు, మిగతా అధికారులు కూర్చునే విధంగా 2 రోల్స్ తోటి కేబినెట్కు సంబంధించినటువంటి మీటింగ్ హాల్ను ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యమంత్రి, తర్వాత ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా మిగతా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు వీళ్ళంతా కూడా పాల్గొంటారు. అయితే కేబినెట్ సమావేశానికి సంబంధించి కూడా 1.5 సేపు కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. గతంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశాలంతా కూడా సెక్రటరియట్లోనే జరుగుతాయి. అక్కడ తొలిసారిగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం సెక్రటరియట్ అవతల జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం. అందుకే ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి కూడా చాలా కీలకంగా భావిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి నిర్ణయాలు వెలువడబోతున్నాయి, తర్వాత ఇక్కడ ఎలాంటి చర్చ జరగబోతుంది, అందులోనూ మేడారంకు సంబంధించి కూడా జనసందోహంతో ఉండేటువంటి ప్రాంతం మేడారం మహాజాతరకు సంబంధించి మరొక 10 రోజుల్లోనే మేడారం మహాజాతర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇక్కడ కేబినెట్కు సంబంధించినటువంటి సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. మంత్రులతో పాటు
అధికారులు కావచ్చు లేదా ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు వాళ్ళంతా కూడా బస చేయడానికి కావలసినటువంటి టెంట్స్ కావచ్చు వాటన్నిటి విడిదికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. సేమ్ టైంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య ప్రజాప్రతినిధులు కావచ్చు మంత్రులు కావచ్చు అధికారులంతా కూడా మేడారానికి తరలి రానున్నారు నేపథ్యంలో ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఒక మెనూను తయారు చేశారు. ఆ మెనూకు సంబంధించి కూడా చూస్తే కరక్కాయతోటి టీ చేయడం, అదేవిధంగా ఇప్ప పువ్వుతోటి లడ్డు, ఇప్ప పువ్వుతోటి టీ, ఇవి సహజంగా ఆదివాసీలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో వాళ్ళు ఇప్ప పువ్వునైతే రకరకాల ఆహారంలో తీసుకుంటారు. వాళ్ళు వేయించి కూరగా చేసుకోవడం కావచ్చు లేదా లడ్డూగా చేయడం మారిన కల్చర్తో పాటు వాళ్ళు లడ్డూగా తయారు చేస్తారు. ఆ లడ్డూలు ఇప్ప పువ్వు లడ్డూలు కావచ్చు, ఇప్ప పువ్వుతో తయారు చేసినటువంటి టీ కావచ్చు, అదేవిధంగా కరక్కాయతో చేసినటువంటి టీ, అదే కదా చికెన్కి సంబంధించినటువంటి బొంగు చికెన్ తోటి తయారు చేసినటువంటి ఇది కావచ్చు. తర్వాత ఏటునాగర ఈ పరిసర ప్రాంతాలంతా కూడా గోదావరి తీర ప్రాంతాలు. ఈ గోదావరి తీర ప్రాంతాలకు సంబంధించి దగ్గర కూడా చేపలు కావచ్చు లేదా రొయ్యలు గోదావరిలో సహజంగా దొరికేటువంటి ఏవైతే ఉంటాయో వాటినే ఆహారంగా అందించబోతున్నారు. ప్రస్తుతం ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటిది అధికార యంత్రాంగం ఆ ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. అంటే అడవికి సంబంధించినటువంటి మెను సహజంగా అడవి ప్రాంతంలో దొరికే కొన్ని రకాల కూరగాయలు కావచ్చు లేదా వంటలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా ప్రిపేర్ చేస్తున్నారు. వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు జిల్లా రాష్ట్ర అధికార యంత్రాంగానికి కూడా వాళ్ళు రుచి చూపించబోతున్నారు. సేమ్ టైంలో మన ప్రస్తుతం మేడారంకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు వాటన్నిటిని చూస్తే ఇక్కడికి లోపలికి వెళ్ళే దానికి సంబంధించి కూడా 3 అంచెల భద్రత, అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించినటువంటి పూర్తిగా వాళ్ళ అధీనంలో తీసుకున్నారు. గద్దెల పరిసర ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, గద్దెల దగ్గర ఉన్నటువంటి ప్రాంతం కూడా సాయంత్రం వరకు పూర్తిగా మిగతా సామాన్య భక్తులను అలౌ చేయరు. ప్రస్తుతం అయితే ఆదివారం కావడంతో భక్తులు కూడా తరలి వస్తున్నారు, అమ్మవార్ల గద్దెలను దర్శించుకుంటున్నారు, వాళ్ళు వెళ్తున్నారు. సాయంత్రం కేబినెట్ సమావేశం తర్వాత కూడా ముఖ్యమంత్రి మేడారం పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు. ప్రధానంగా కూడా మొత్తం 251 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశారు. ఇందులో 150 కోట్ల రూపాయలేమో కేవలం మేడారంకు సంబంధించినటువంటి మహాజాతర ఏర్పాట్లు, తర్వాత శాశ్వత నిర్మాణాలు. సేమ్ టైంలో ఒక దశలో చర్చకు వచ్చింది. అంటే మేడారంకు సంబంధించినటువంటి భక్తులు వచ్చినప్పుడు గద్దెల దగ్గర కొంత ఇబ్బందిగా ఉండడం, క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇబ్బంది ఉండడం, తర్వాత సేమ్ టైంలో ఒకే వరుసలో 4 గద్దెలు లేకపోవడం వల్ల సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న వాళ్ళు పగడిద్దరాజు గోవిందరాజులను దర్శించుకొని వెళ్ళడానికి ఇబ్బంది పడేవాళ్ళు. ఈ దృష్ట్యా ఈసారి మేడారం గద్దెల పునర్నిర్మాణం చేశారు. మొత్తం 4 గద్దెలను ఒకే వరుసలోకి తీసుకొచ్చే విధంగా చేశారు. సేమ్ టైంలో గద్దెల ప్రాంగణాన్ని విస్తరించారు. ఇదంతా కూడా 101 కోట్ల రూపాయలతోటి దీనికి సంబంధించినటువంటి పనులు చేశారు. ఆ గద్దెల వద్దకు ఎట్ ఏ టైం ఒకేసారి 10,000 మంది భక్తులు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. సేమ్ టైంలో క్యూ లైన్లకు సంబంధించి కూడా గతంలో చాలా ఇరుకైన క్యూ లైన్లు ఉండేవి. దీంతో కుటుంబ సమేతంగా ఎవరైనా భక్తులు లోపలికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి గంటల తరబడి కూడా అమ్మవార్లు వచ్చే సమయంలో క్యూ లైన్లు ఆపేస్తారు. అప్పుడు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాలి. ఆ సమయంలో గాలి ఆడక తర్వాత ఏదైనా ఆరోగ్యకరమైనటువంటి సమస్య వచ్చినా వాళ్ళందరూ కూడా షిఫ్ట్ చేయాలంటే కూడా అక్కడి నుంచి మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా భక్తులు ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ఈసారి అలా కాకుండా తిరుపతి తరహాలోనే క్యూ కాంప్లెక్స్లు నిర్మాణం చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి భక్తులకు ఒకేసారి 10,000 మంది ఆ క్యూ కాంప్లెక్స్లో ఉండే విధంగా, తర్వాత వాళ్ళకు ఫ్యాన్లు కావచ్చు లేదా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే వాళ్ళని ఇమీడియట్లీ హాస్పిటల్ షిఫ్ట్ చేసే విధంగా ఇట్లా రకరకాలైనటువంటి డెవలప్మెంటు, తర్వాత మేడారం జంక్షన్స్ డెవలప్మెంటు ఇవన్నిటిని కూడా ఈరోజు రాత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. మొదటి మాస్టర్ ప్లాన్కి సంబంధించి మేడారం మొదటి దశకు సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ మాత్రమే అమలైంది. సెకండ్ ఫేజ్ కూడా ఉంది. సెకండ్ ఫేజ్కు సంబంధించి కూడా జంపనవాగు కావచ్చు, జంపనవాగు పరిసర ప్రాంతాలంతా కూడా డెవలప్మెంట్ చేయబోతున్నారు. వాటిని కూడా ఈరోజు రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా పరిశీలిస్తారు. అక్కడి నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నటువంటి జంక్షన్కి వెళ్తారు. అక్కడ కూడా డెవలప్మెంట్ పనులు జరిగాయి, వాటన్నింటినీ కూడా పరిశీలిస్తారు. అక్కడి నుంచి కూడా ఆదివాసీలకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలతోటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ కల్చరల్ ఈవెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ కల్చరల్ ఈవెంట్స్లలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా కూడా పాల్గొని వీక్షిస్తారు. ఈ కార్యక్రమాలు అంతా పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే ఇదే మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి హరిత హోటల్కి చేరుకుంటారు. ఇక్కడనే ఆయనకు ఆధునిక సౌకర్యాలతోటి గుడారాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. మంత్రులకు కావచ్చు లేదా ఇతర అధికారులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం హై టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ గుడారాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ విడిది చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సెక్యూరిటీ పరంగా కావచ్చు, వాళ్ళకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయి సౌకర్యాలతోటి వీటన్నిటిని కూడా తీర్చిదిద్దారు. ప్రస్తుతం మనం మేడారంలో ఉన్నటువంటి ఇవంతా కూడా అలాంటివే. ఒక్కసారిగా మహానగరాన్ని హైదరాబాద్ సెక్రటరేట్ ఎట్లా ఉంటుందో ఆ తరహా హంగులను కావచ్చు వీటన్నిటిని ఇచ్చి మళ్ళీ మేడారంలో ఏర్పాటు చేశారని చెప్పచ్చు. ప్రస్తుతం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన పర్యటన ఏ విధంగా జరుగుతుందో దానికి సంబంధించినటువంటి రిహార్సల్స్ కావచ్చు, ట్రయల్ రన్కి సంబంధించినటువంటి వాటన్నిటి కూడా ప్రజెంట్ కొనసాగిస్తున్నారు. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా ఇక్కడికి రానున్నారు. క్యాబినెట్ సమావేశం కూడా సాయంత్రం 5 గంటల నుంచి 6:30 వరకు, అంటే గంటన్నర పాటు క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. ఇటు క్యాబినెట్ సమావేశం సందర్భంగా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. తర్వాత అధికార యంత్రాంగానికి కూడా వాళ్ళు ఏ సమాచారాన్ని అందివ్వడానికి కానీ క్యాబినెట్ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలకు సంబంధించి వాటన్నిటితోటి పూర్తి స్థాయి సన్నద్ధమైనటువంటి కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ పరమైనటువంటి రీజన్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఈ హరిత హోటల్ అంతా కూడా తీర్చిదిద్దారని చెప్పొచ్చు. మొత్తంగా సచివాలయం ఏ విధంగా కేబినెట్ సమావేశం జరిగితే ఎలాంటి హంగులతోటి ఇదంతా ఉంటుందో సేమ్ ఇప్పుడు మేడారం లాంటి కుగ్రామంలో కూడా ఆ హరిత హోటల్ను ఆ విధంగా తీర్చిదిద్దారు. కేబినెట్ సమావేశానికి పూర్తి స్థాయి హంగులతోటైతే ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. మొత్తంగా కేబినెట్ సమావేశం మాత్రం అందరిలోనూ ఆసక్తి ఉంది. ఇక్కడి నుంచి కేబినెట్ సమావేశంలో ఎలాంటి చర్చలు జరగబోతున్నాయి, తర్వాత ఏ అంశాలు ఇక్కడ రాబోతున్నాయి, ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు రాబోతున్నాయి అనే దాని మీద చాలా ఊహాగానాలు ఉన్నాయి. ప్రజెంట్ అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా జిల్లాలకు సంబంధించినటువంటి పునర్విభజన చాలా రోజులుగా డిమాండ్ ఉంది కొన్ని జిల్లాల విషయంలో. దాని నేపథ్యంలో ఇక్కడి నుంచి ఒక కమిషన్ అధికారికంగా వేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా సాగునీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, తర్వాత రైతులకు సంబంధించినటువంటి సహాయం అందించేదానికి కావచ్చు, వాటన్నిటి మీద అందించేందుకు కావలసినటువంటి వాటి మీద ఇక్కడి నుంచే ఒక నిర్ణయాలు వెలువడబోతున్న నేపథ్యంలో హరిత హోటల్ను పూర్తిగా తీర్చిదిద్దారు. ప్రజెంట్ అయితే వస్తున్నటువంటి ఇవన్నీ కూడా మనం హరిత హోటల్కి సంబంధించి కూడా చూడొచ్చు. ఆధునిక హంగులతోటైతే మొత్తం హరిత హోటల్ని తీర్చిదిద్దున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వచ్చినా లేదా మంత్రులకు సంబంధించి వచ్చిన వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రోటోకాల్ ఉన్న సంబంధించినటువంటి దాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారని చెప్పచ్చు. మరి ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు ముఖ్యమంత్రితో రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తారు. వచ్చే సమయానికి కూడా ఆయనకు ఆదివాసీ సాంప్రదాయాలతోటి, ఆదివాసీ కల్చర్ తోటి స్వాగతం పలుకుతారు. ఇప్పటికే ఈ ఏర్పాట్లన్నీ కూడా మంత్రి సీతక్క స్థానికంగా ఉంటూ ఇవన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆమె గత కొన్ని రోజులుగా మేడారంలోనే ఇక్కడే ఉంటూ రాత్రింబవళ్ళు ఈ ఏర్పాట్లన్నీ కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు చెప్పచ్చు. మొత్తంగా ఇక్కడి నుంచే కేబినెట్ సమావేశం కావచ్చు, మొత్తం ఆధునిక హంగులతోటి మేడారం తీర్చిదిద్దినటువంటి పునర్నిర్మాణ ప్రారంభోత్సవాలకు సంబంధించి ముఖ్యమంత్రి నేరుగా చేయబోతున్న నేపథ్యంలో మాత్రం అందరిలోనూ మేడారం పైనే ఆసక్తి ఉంది. అందరి దృష్టి ఇప్పుడు మేడారం మీదే ఉందని చెప్పచ్చు. శ్రవంతి.